రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, చైనా సైనికులకు ఈ మధ్య మానసిక వ్యాధులు పెరుగుతున్నాయట. చైనా సైన్యం ముఖ్యంగా భారతదేశ సరిహద్దుల్లో ఉండేటటువంటి చైనా సైనికులకు రాత్రిళ్ళు పీడకలలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పీడకలల్లో వాళ్ళకి జై బజరంగ బలికి, అదేవిధంగా బిర్సా ముండాకి జై అన్నటువంటి నినాదాలు పదే పదే వినిపిస్తున్నాయట. నిద్రలో జడుచుకుంటున్నారట. కొందరు లేచి కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. దీనిని చైనా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని చైనా సైనికాధికారులు దీనిపైన ప్రత్యేక అధ్యయనం చేస్తున్నారట. విషయం ఏమిటి? ఎందుకు చైనా సైనికులు ముఖ్యంగా టిబెట్ సరిహద్దుల్లో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, భారత టిబెట్ సరిహద్దుల్లో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, ఇదివరకు పనిచేసినటువంటి వాళ్ళు 2017 ప్రాంతం నుంచి 2019 ప్రాంతం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ రెండు నినాదాలు కలవరిస్తూ ఉండడము, భయపడుతూ ఉండడము, జడుచుకుంటూ ఉండడము ఎందుకు జరుగుతోంది? చాలామందిలో డిప్రెషన్ ఎందుకు ఉంటోంది? అదేవిధంగా ఈ డిప్రెషన్తో పాటు కొందరికి ఒక రకమైన తెలియని ఆందోళన, భయం కూడా ఉంటుంది. ఇదంతా కారణం ఏంటి అని చెప్పి చైనాకి చెందినటువంటి చాలా సీనియర్ మిలిటరీ సైకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకతని పేరు ఫెంగ్ జెంగ్జీ, ఇంకొకతని పేరు లియు షియావో. వీళ్ళిద్దరూ దీనిపైన చాలా విస్తృతమైనటువంటి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే, గల్వాన్ సంఘటన జరిగిన తరువాత, గల్వాన్ సంఘటన జరిగేంత వరకు కూడాను చైనా సైనికులు దబాయిస్తూ వచ్చారు. మన సైనికులు ఏదో సంయమనంతో జవాబు చెప్పి వాళ్ళతోటి సర్ది చెప్పి వెనక్కి పంపించడం చేస్తూ వచ్చారు. కానీ గల్వాన్ సంఘటన సమయంలో మన సైనికులు ధీటైన జవాబిచ్చారు. వాళ్ళు మేకులు కొట్టినటువంటి కర్రలు వీటితోటి వచ్చి మన సైనికుల మీద దాడి చేసినప్పుడు మన బీహార్ రెజిమెంట్కి చెందినటువంటి సైనికులు వాళ్ళపైన తిరగబడ్డారు, పిడిగుద్దులు కురిపించారు. ఆ దెబ్బలకి ఎంతమంది చైనా సైనికులు చనిపోయారన్నది ఇప్పటి వరకు అఫీషియల్గా చైనా ప్రభుత్వం చెప్పటం లేదు. కానీ ఈ సంఘటన చైనా సైనికుల్లో, ముఖ్యంగా ఆ ఏరియాస్లో గల్వాన్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ సమయంలో గల్వాన్ సంఘటన సమయంలో సర్వ్ చేసినటువంటి సైనికులకు, చైనీస్ సైనికులకు మనసులో ఒక భయాన్ని నింపింది. ముఖ్యంగా దాడి చేస్తున్నటువంటి సమయంలో మన బీహార్ రెజిమెంట్కి చెందినటువంటి సైనికులు జయ బజరంగ బలికి అని నినాదం చేశారు. అదేవిధంగా బీహార్ రెజిమెంట్ యొక్క వార్ క్రై, అంటే వాళ్ళ యొక్క యుద్ధ నినాదము బిర్సా ముండాకి జై. గిరిజన నాయకుడైనటువంటి ముండా తెగకు చెందినటువంటి గిరిజన నాయకుడు ఆయనని ముండా తెగకి చెందిన వాళ్ళు భగవాన్ బిర్సా ముండా అంటారు. బ్రిటిషర్ల పైన పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయన. ఈ ఇద్దరి పేరు మీద వీళ్ళు చేస్తూ నినాదాలు చేస్తూ వాళ్ళ మీద విరుచుకుపడ్డటువంటి సంఘటన చూసిన వాళ్ళు, దాని గురించి చర్చించినటువంటి చైనా సైనికులకి కలవరింతలు, పలవరింతలు, భయాలు, వణుకు, మానసిక వ్యాధులు వస్తున్నాయని చెప్పి ఈ ఇద్దరు మిలిటరీ సైకాలజిస్ట్ చెప్పారు. వీళ్ళు ఈ తమ మొత్తము అధ్యయనము ఏదైతే ఉందో చైనాకి సంబంధించినటువంటి సైనికులందరి మీద కూడా వీళ్ళు చాలా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం చేసిన తర్వాత అధ్యయనపు వివరాల్ని ది జర్నల్ ఆఫ్ థర్డ్ మిలిటరీ మెడికల్ యూనివర్సిటీ అనేటటువంటి చైనీస్ మిలిటరీ యూనివర్సిటీలో ప్రచురించారు. దాని ప్రకారము ముఖ్యంగా భారత సరిహద్దు ప్రాంతంలో, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కానీ, అరుణాచల్ సరిహద్దులో కానీ పనిచేస్తున్నటువంటి చైనీస్ సైనికులు ఎవరైతే ఉన్నారో, ఈ చైనీస్ సైనికులు ఎక్కువ మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. భయంతో, ఆందోళనతో, డిప్రెషన్తో వాళ్ళు కాలం గడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని తేల్చారు. 36% ఆఫ్ ది చైనీస్ మిలిటరీ వర్కింగ్ ఇన్ ఇండియా టిబెట్ బార్డర్,
వీళ్ళందరూ మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. వీళ్ళల్లో చాలామంది ఈ మానసికమైనటువంటి రుగ్మతల కారణంగా వీళ్ళని అప్పటికప్పుడు హఠాత్తుగా ఎవాక్యుయేషన్ చేయాల్సి వస్తుంది. విమానాలని తీసుకొచ్చి విమానాల ద్వారా వీళ్ళని వేరే చోట్లకి తీసుకువెళ్ళటం జరుగుతోంది. వీళ్లకు దీర్ఘకాలిక చికిత్స ఇవ్వవలసి వస్తోంది. ఇదంతా జరుగుతోంది అన్నటువంటి విషయము తెలుస్తోంది. ఇప్పుడు తెలియవస్తోంది. ఇవన్నీ కూడాను చైనీస్ పత్రికల్లో దీని గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే గల్వాన్లో చనిపోయింది ఎంతమంది చైనా అఫీషియల్గా చెప్పలేదు. 4 మాత్రమే చనిపోయారని ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత చెప్పింది. కానీ వాస్తవానికి 150 మందికి పైబడి చనిపోయారని చెప్పి చైనాకి చెందినటువంటి సోషల్ మీడియాలో వీబోలో చర్చలు జరిగినాయి. ఈ చర్చలు చేసిన వాళ్ళందరినీ చైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. కానీ వాస్తవానికి తమ కొడుకు తిరిగి రానటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా యుద్ధ భూమి నుంచి భర్త తిరిగి రానటువంటి భార్య, వీళ్ళందరూ తమలో తాము గుసగుసలాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ వార్తలన్నీ కూడాను సర్వసాధారణ సైనికుల దగ్గరికి చేరుతున్నాయి. ముఖ్యంగా చైనా సైనికులకి అసలు భారత సరిహద్దు ప్రాంతంలో ఇంతకాలం ఉండడం అనేది ఇప్పటి వరకు అలవాటు లేదు. ఏదో రావడము వెళ్ళడం వరకే ఉండేది. కానీ ఇలా శాశ్వతంగా మోహరించటం అనేది వాళ్ళకి కూడా కొత్త కావడంతో ఈ వాతావరణము, ఈ కఠిన పరిస్థితుల్ని తట్టుకోవడము, భారతదేశం నుంచి ప్రెషర్ తట్టుకోవడం కష్టమవుతోంది. అందుకనే 36% ఆఫ్ ది చైనీస్ మిలిటరీ డిప్లాయిడ్ ఆన్ ది ఇండియా చైనా బార్డర్. వాళ్ళు ఇప్పుడు మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బజరంగ బలి అన్న, బిర్సా ముండాకి జై అన్నా కూడాను వాళ్ళకి నిద్ర రావడం లేదని చెప్పి చైనీస్ మిలిటరీ సైకాలజిస్టులు చెబుతున్నారు. గల్వాన్లో మన కల్నల్ సంతోష్ బాబు, ఆయనకు చెందినటువంటి బీహార్ రెజిమెంట్కి సంబంధించిన వీర యోధులు వాళ్ళు కురిపించినటువంటి పిడిగుద్దులు, వాళ్ళు ఇచ్చినటువంటి దీటైన సమాధానము చైనా గుండెల్లో ఇప్పటికీ భయం గూడు కట్టుకునేలా చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.